2024 ఎన్నికలు మీరు ఎంతైతే వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే వెయిట్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా ఎవరి యొక్క మేనిఫెస్టో అనేది స్ట్రాంగ్ గా ప్రజలు బిలీవ్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళు గెలుస్తారు. అంటే విజయవాడ పబ్లిక్ ఎవరి వైపు ఉన్నారంటే? సో విజయవాడ పబ్లిక్ డైవర్సిటీ, అన్ని ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు విజయవాడలో ఉంటారు. సో డెఫినెట్ గా అండి మేనిఫెస్టోలో ఉండేటటువంటి స్ట్రాంగ్నెస్ బేస్ చేసుకొని డెఫినెట్ గా కమింగ్ ఎలక్షన్స్ మాత్రం ఉంటాయని అనుకుంటున్నాను. జగన్ గారి స్కీమ్స్ అయితే బాగున్నాయి మేడం ఇప్పటివరకు? అన్ని స్కీమ్స్ బాగున్నాయండి. నవరత్నాల పేరుతో ఏదైతే చేపడుతున్నారో అన్ని స్కీమ్స్ బాగున్నాయి. నిజంగా ఉపయోగపడుతున్నాయి మేడం స్కీమ్స్ అనేది? ఖచ్చితంగా పూర్ పీపుల్ కి స్కీమ్స్ కావాలండి. సో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచైనా తెచ్చుకోగలుగుతారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం లేని వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికే ఏదైతే లైక్ మన డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ కూడా పెన్షన్స్ కానివ్వండి, రేషన్స్ కానివ్వండి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇస్తున్నారు. సో ఇది ఇంతకు ముందు ఎప్పుడు అలా లేదు. నిజంగా ఉపయోగపడుతున్నాయి మేడం? అట్లా తీసుకెళ్ళడం వల్ల సోమరిపోతులు అవుతున్నారని కూడా లేదండి, ఖచ్చితంగా మనం కొంత వాళ్ళకి చేయాలి, పూర్ పీపుల్ కి చేయాలి, అదే చేస్తున్నారు ఆయన. నిజంగా ఉపయోగపడుతుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుందా? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. వాళ్ళకి ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అదర్ మీడియేటర్స్ ఎవరు లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారానే ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరాయా లేదా అనేది కానీ అన్ని చూసుకుంటున్నారు కదా. సో బాగుంది.